ఇండియన్ సినిమా ఇమేజ్ ఇప్పుడు ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఒక తాజా ఉదాహరణ దొరికింది. ఆస్కార్ వేదికపై నాటు నాటు సృష్టించిన సంచలనం తర్వాత ఇప్పుడు ఒక దేశాధ్యక్షుడు మన సినిమా గురించి గొప్పగా మాట్లాడటం హాట్ టాపిక్ అయింది. ఆయన మరెవరో కాదు, ఫిన్లాండ్ ప్రెసిడెంట్ అలెగ్జాండర్ స్టబ్. రణ్వీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమా చూసి ఆయన ఏమన్నారో తెలుసా? అసలు ఈ సినిమాకి వరల్డ్ వైడ్ గా ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? లెట్స్ వాచ్. ఇటీవల భారత్ పర్యటనకు వచ్చే ముందు అలెగ్జాండర్ స్టబ్ గారు తన కుమారుడి సూచన మేరకు దురంధర్ సినిమాను చూశారట. సినిమాలో ఉగ్రవాదంపై పోరాడే కథాంశం తనకు బాగా నచ్చిందని, అటువంటి పోరాటానికి తను మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆయన ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, మార్చి 19న రిలీజ్ కాబోతున్న సీక్వెల్ దురంధర్ ది రివెంజ్ కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఒక విదేశీ ప్రెసిడెంట్ మన సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంటే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దురంధర్ మొదటి భాగం గత డిసెంబర్లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించింది. నిజానికి పాకిస్తాన్, గల్ఫ్ దేశాలలో ఈ సినిమాపై నిషేధం విధించారు. కానీ అక్కడ పాలకులకి, ప్రజలకి ఈ సినిమాపై ఎంత కుతూహలం ఉందంటే పైరసీ మార్కెట్లో అత్యధికంగా డౌన్లోడ్ చేసి చూసిన సినిమాగా ఇది రికార్డులు తిరగరాసింది. అంటే నిషేధం కూడా ఈ సినిమా ప్రపంచనాన్ని ఆపలేకపోయింది. ఒకే భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన దురంధర్ ఇప్పుడు రెండో భాగంతో ఇంటర్నేషనల్ మార్కెట్ను శాసించడానికి రెడీ అయిపోయింది. మార్చి 19న రాబోతున్న దురంధర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఇండియాలో ఇప్పటికీ సుమారు 18 కోట్ల వసూళ్లు నమోదయ్యాయని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఒక ఓవర్సీస్ విషయానికి వస్తే అమెరికాలో 557 ప్రాంతాల్లో ఇప్పటికే 38,000 టికెట్లు అమ్ముడయ్యాయి. రణ్వీర్ సింగ్ ఇందులో జస్కీరత్, హంజా అనే 2 వైలెంట్ అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్స్ లో కనిపిస్తున్నారు. వీరికి తోడుగా అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ లాంటి దిగ్గజ నటులు ఉండటంతో హైప్ స్కైలో ఉంది. ఈ క్రేజ్ చూస్తుంటే దురంధర్ 2 ఇండియన్ సినిమా హిస్టరీలో మరిన్ని కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక దేశాధ్యక్షుడే మెచ్చుకున్న మన దురంధర్ 2 కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.